అవాస్తవాలు, అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మీకు ముందు చెప్పినట్టుగా ఈరోజు 135 కంటే తక్కువ టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజు 160 టీఎంసీలు ఉంటాయి. ఎస్ఆర్ఎస్పిలో ఈరోజు 13 టీఎంసీలు ఉన్నాయి. ఇదే రోజు పోయిన సంవత్సరంలో 27.5 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్లో ఈరోజు 7 టీఎంసీలు ఉన్నాయి. పోయిన సంవత్సరం ఇదే రోజు 20 టీఎంసీలు ఉన్నాయి. లోవర్ మానేర్లో ఈరోజు 5 టీఎంసీలు ఉన్నాయి. మరి పోయిన సంవత్సరం ఇదే రోజు 12 టీఎంసీలు ఉన్నాయి. ఇది వాస్తవ పరిస్థితి. మరి దీనికి ఒక రాజకీయ దురుద్దేశంతో, కొన్ని డ్రామాలతో, కపట నాటకాలతో ఇప్పటి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ వాస్తవాలు, ఈ అంకెలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం 100% కరెంటు, త్రాగునీరు విషయంలో ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా సాగునీరు కూడా అవైలబుల్ వాటర్ని బెస్ట్ అవైలబుల్గా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాం. మరి 6వ తారీఖు రాహుల్ గాంధీ గారి సభకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా కార్యకర్తలు, శ్రేయాభిలాషులు, అభిమానులు తరలిరాచి విజయవంతం చేయాలని చెప్పి, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.